హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఇచ్చారు. అవి వాటి యొక్క కామన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అడిగారు అనమాట. సో మనకి Cl20 HMX LLM 105. సో ఇది మనకి వీటిలో ఒక్కటి కనుక మనకి తెలిసినట్టయితే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇవేంటంటే యాక్చువల్గా ఎక్స్ప్లోజివ్స్ అనమాట. Cl20 C4 వినుంటారు కదా, Cl20 HMX అంటే RDX. సో టైపు LLM 105. సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ అనమాట. దీస్ ఆర్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ మిలిటరీ వెపన్స్ అనమాట. సో మనం కాన్సెప్ట్ చూసుకుంటే మనకి DRDO వాళ్ళు మనకి మోస్ట్ పవర్ఫుల్ కన్వెన్షనల్ ఎక్స్ప్లోజివ్ని డెవలప్ చేస్తున్నారు. అదే ఏంటంటే Cl20 అనమాట. Cl20ని మనం కింగ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అంటాం. ఎందుకంటే ఇది న్యూక్లియర్ వెపన్స్ తర్వాత మోర్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ ఏంటంటే Cl20 అనమాట. ఇది మనకి వార్ హెడ్స్లో యూస్ చేస్తారు. మన ఇండియాలో వచ్చి యాక్చువల్గా యూస్ చేసేది అంటే HMX FOX7 అమార్ఫస్ బోరాన్. సో మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. HMX Cl20 వార్ హెడ్స్ అంటే ఇవి ఎక్స్ప్లోజివ్స్ మిలిటరీలో యూస్ చేస్తారు. సో మనకి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, FOX7 అమార్ఫస్ బోరాన్. సో యాక్చువల్గా ఇవి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వార్ హెడ్స్ అనేవి మోస్ట్లీ ప్యాక్డ్ విత్ HMX FOX7 అమార్ఫస్ బోరాన్. కానీ మనం ఇప్పుడు Cl20 అనేది మనం డెవలప్ చేస్తున్నాం అన్నమాట. సో అది తర్వాత మనకి ఈ Cl20 అనేది మనకి చైనా లేక్ ఫెసిలిటీ ఉంది, నేవల్ ఎయిర్ వెపన్ స్టేషన్ కాలిఫోర్నియా US. దాని పేరు మీద Cl20 చైనా లేక్ 20 అనమాట. సో మనకి Cl20కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఇవి కూడా చూసుకోండి. ఆక్టా నైట్రో కూబేనా, ఇది నైట్రమైన్. మనకి ఈ నైట్రస్ గ్రూప్ అనేది చాలా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది మనకి హీట్కి కానీ షాక్ కానీ గురైనప్పుడు ఎక్స్ప్లోజివ్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అది నైట్రమైన్ క్లాస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ 15 times పవర్ఫుల్ దెన్ HMX. ఏంటంటే 15 times 15 రెట్లు పవర్ఫుల్ అంటే HMX కంటే. HMX అంటే హీజ్ ఆర్ హర్ మ్యాజెస్టీ ఎక్స్ప్లోజివ్ అంటారు, హై మెల్టింగ్ ఎక్స్ప్లోజివ్ ఆర్ ఆక్టోజన్. సో ఈ డిఫరెంట్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట రాబోయే ఎగ్జామ్స్లో. HMXని ఏమని పిలుస్తారంటే ఆక్టోజన్ అని కూడా పిలుస్తారనమాట. సో తర్వాత వచ్చి మనకి రీసెర్చ్ డెవలప్డ్ ఎక్స్ప్లోజివ్ ఉంది కదా, RDX రాయల్ డెమోలిషన్ ఎక్స్ప్లోజివ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రీవియస్గా క్వశ్చన్ వచ్చింది. RDSకి ఇంకో నేమ్ ఏంటంటే సైక్లోనైట్ అనేది. సో అది సో ఈ Cl20 HMX ఇవన్నీ కూడా ఏంటి ఎక్స్ప్లోజివ్స్ అనమాట. సో ఈ మొత్తం చూసుకోండి ఒకసారి. సో మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లోజివ్స్ సంబంధించి 2007లో ఈ క్వశ్చన్ వచ్చింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ RDX? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సైక్లోనైట్. సో ఇక్కడ ఉంది కదా Cl20కి నేమ్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ HMX, ఇది RDXని సైక్లోనైట్ అని కూడా అంటారు, హెక్సోజెన్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది, 2009లో వచ్చింది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ఎన్ ఎక్స్ప్లోజివ్? వీటిలో ఏది ఎక్స్ప్లోజివ్గా యూజ్ చేస్తారు? నైట్రోగ్లిజరిన్. ఇది హైలీ ఎక్స్ప్లోజివ్, హైలీ అన్స్టేబుల్ కూడా. జస్ట్ చిన్న షాక్ వచ్చినా కూడా మనకి ఎక్స్ప్లోజన్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని ఇది అదర్ సబ్స్టెన్సెస్తో కంబైన్ చేసి స్టేబుల్గా మారుస్తారు. నైట్రోగ్లిజరిన్ నుంచే డైనమిట్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో మనకి దిస్ ఈజ్ నైట్రోగ్లిజరిన్. సో మనకి చిన్న డ్రాప్ పడినా కూడా కబూమ్. సో అదే మనకి నైట్రోగ్లిజరిన్. సో డూ యూ నో వాట్స్ పవర్ ఇన్ గ్రీక్ అంటే డైనమస్ అనమాట, డైనమైట్. ఆ వర్డ్ అనేది డైనమైట్, పవర్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.